హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. లాస్ట్ వీక్ చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను ఒక స్టార్టప్ కంపెనీ నుంచి ఒక లిస్టెడ్ కంపెనీ వరకు ఎలా ఎవాల్వ్ అవుతుందని చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఈ పాయింట్స్ డిస్కస్ చేశాను. ఒకటి, ఐడియా అండ్ కాన్సెప్ట్ క్రియేషన్, బూట్స్ ట్రాపింగ్ స్టేజ్, ప్రీ స్టేజ్ ఫర్ సీడింగ్ అండ్ సీడింగ్ స్టేజ్ ఆర్ ప్లస్ గ్రోత్ స్టేజ్, అండ్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్టేజ్, మార్కెటింగ్ స్టేజ్, అండ్ ఫైనల్ వచ్చేసి ఎగ్జిట్ స్టేజ్ ఆర్ ఐపీఓ స్టేజ్. అంటే ఎగ్జిట్ లాస్ట్కి ఎలా ఎగ్జిట్ అవుతారు, కంపెనీ ఎలా షేర్ మార్కెట్కి ఎంట్రీ అవుతుందని ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ ఐడియా అంటే ఫౌండర్స్ చాలా విజనరీ ఉంటారు. అంటే వాళ్ళు మార్కెట్లో ఉన్న అవకాశాలని ఏ విధంగా వాడుకోవాలని, అంటే ఏదైనా వస్తు రూపంలో కానీ లేకుంటే ఒక సేవా రూపంలో కానీ అది జనాలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఆ జనాలకు ఉపయోగపడి ఆ జనాలకు ఉపయోగించేసి వాళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్ లేకుంటే కమిషన్గా పొందాలని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇలాంటి ఐడియాస్ వచ్చినవి బిగ్ బాస్కెట్ కానీ, ఓలా కానీ, ఉబర్ కానీ, పేటిఎం కానీ. ఎందుకంటే ఒకప్పుడు ఇవి చిన్న చిన్న కంపెనీలు. ఎందుకంటే ఒక చిన్న కంపెనీలు అంటే ఒక ఊర్లో కానీ ఒక టౌన్లో కానీ మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి అది బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. అలా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మనీ అనేది ఓన్లీ ఐడియా క్రియేషన్ అండ్ కాన్సెప్ట్ క్రియేషన్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. అలా అయిపోయినప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఏమంటారంటే బూట్స్ ట్రాపింగ్ స్టేజ్. బూట్స్ ట్రాపింగ్ రౌండ్ కానీ బూట్స్ ట్రాపింగ్ స్టేజ్ కానీ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకుంటే కంపెనీ ఎక్స్పాండ్ చేయడానికి అలాంటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కానీ లేకుంటే వాళ్ళ నియర్ బై ఫైనాన్షియల్ దగ్గర కానీ డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళకు వడ్డీ తిరిగి ఇచ్చేస్తుంటారు. ఇలా నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నడిచిన కొద్దీ మంచిగా మనకు ఆ కంపెనీ గురించి చాలా మంచిగా ఫేమస్ అవుతుంటుంది. అంటే న్యూస్లో వస్తుంటుంది. ఎగ్జాంపుల్ పేటిఎం ఒకప్పుడు చిన్న ఒక రీఛార్జ్ చేసే ఒక సింపుల్ సైట్గా ఉండేది, ఒక చిన్న వాలెట్గా ఉండేది. అది కంపెనీ ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్. ఇలా బూట్ స్ట్రాప్ రౌండ్లో ఏం జరుగుతుందంటే ఈ బూట్ స్ట్రాపింగ్ స్టేజ్లో చాలా దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. ఇందులో బూట్ స్ట్రాపింగ్ స్టేజ్లో ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఏమైనా పర్సనల్ ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళు హ్యూజ్ క్యాపిటల్ పెట్టగలరు. అందులో అప్పుడు ఫౌండర్స్ దగ్గర ఉన్న స్టేక్ను, అంటే ఫౌండర్స్ దగ్గర ఉన్న స్టేక్ను వాళ్ళు కొంటారు ఫ్రెండ్స్. అప్పుడు ఏముంటుంది అంటే కంపెనీ వాల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే 2 crores ఉంటుంది దాని కంపెనీ వాల్యూషన్. ఐడియా స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో దానికి వాల్యూషన్ ఏమి ఉండదు. ఎందుకంటే అది ఎక్స్పాండ్ స్టేజ్ కాదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేస్తున్నారు కానీ ప్రాఫిట్ కొద్ది వస్తుంది. అది ఏంటంటే వాళ్ళ సర్వైవల్, వాళ్ళ ఎంప్లాయీస్కి డబ్బులు అనేది సరిపోతుంది కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ రాదు ఆ రౌండ్లో. అండ్ బూట్ స్ట్రాపింగ్ రౌండ్లో అంటే మంచిగా ప్రాఫిట్ వస్తుంటుంది. ప్లస్ అది కంపెనీ కూడా మంచి మార్కెట్లో బజ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు ఎంతో కొంత స్టేక్, సపోజ్ 10% స్టేక్ అమ్మాలనుకుంటున్నారు అనుకో ఫౌండర్స్. 10% అంటే ఎంత ఫ్రెండ్స్? 20 lakhs. అంటే ఈ 20 lakhs తీసుకొని వాళ్ళు దేనికి పేస్తారు? కంపెనీ పర్పస్ పేస్తారు. కంపెనీ దేనికి పేస్తుంది? ప్లాన్స్ కానీ లేకుంటే ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ కానీ కొనుక్కుంటుంది. కొని ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్స్ తయారీకి, కంపెనీలో ప్రొడక్ట్స్ తయారీకి యూజ్ చేస్తారు. ఇలా చేసినప్పుడు ఏమంటే కంపెనీకి సేల్స్ పెరుగుతాయి. ఆ సేల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగినప్పుడు కంపెనీ వాల్యుయేషన్ అనేది 2 crores ఉన్నది. వితిన్ 3-4 yearsలోనే 200 crores కూడా వెళ్ళగలరు. ఇదేంటంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ప్రీ స్టేజ్ ఫర్ సీడింగ్ అంటే ఏంటి? సీడ్ అంటే ఏంటి? విత్తనాలు. అంటే కార్పొరేట్ కానీకే అది ఇనిషియల్ స్టేజ్ అంటే. ఇందులో ఈ స్టేజ్ ఏంటంటే ప్రీ సీడింగ్ స్టేజ్లో ఒక కంపెనీ అనేది కార్పొరేట్ కల్చర్గా మారుతుంది. కార్పొరేట్ కల్చర్ అంటే ఏంటి? అంటే కంపెనీలో హెచ్ఆర్, ఫైనాన్స్, ఆడిటరు, టెక్నికల్ ఆఫీసరు అంటే సిటిఓ, సిఎఫ్ఓ, హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ ఎంప్లాయీస్ కూడా రిక్రూట్ చేసుకుంటారు ఇక్కడ ఈ టైంలో. కాబట్టి ప్రీ స్టేజ్లో ఇది కంప్లీట్గా ఒక కంపెనీ కార్పొరేట్ కంపెనీగా ఎవాల్వ్ అవుతుంది. ఇలా ఎవాల్వ్ అయినప్పుడు మార్కెట్లో మంచిగా బజ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ టైంలో మంచి సేల్స్ కూడా వస్తాయి. ఆ సేల్స్ని బట్టి, ఆ వచ్చే ప్రాఫిట్ని బట్టి చాలామంది వెంచర్ క్యాపిటలిస్టులు, ఇంక్యుబేటర్స్ అంటే సపోజ్ కొన్ని స్టేజ్లో కొన్ని స్టేట్లు తెలంగాణలో దాన్ని సెజ్ అంటారు. అంటే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి.
ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళకు ప్లేస్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ప్లేస్ ఇచ్చి అక్కడ కంపెనీ పెట్టుకోని చెప్పి అక్కడ ఒక 50 years 100 years అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ చేసుకొని దానికి అనుకూలంగా అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ షేర్స్ అని ఇవ్వచ్చు, లేకుంటే షేర్స్ దాన్ని ఏమంటారంటే గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ షేర్స్ అని ఇవ్వచ్చు, లేకుంటే రెంట్ అని ఇవ్వచ్చు. కాబట్టి కొన్ని కంపెనీలో మనం చూస్తే గవర్నమెంట్ స్టేక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గవర్నమెంట్ స్టేక్ వచ్చింది మాత్రం త్రూ ఇదే విధంగా, ఎందుకంటే మనకు వాళ్ళు ఇంక్యుబేటర్స్ అంటే ప్లేస్ ఇవ్వడం కానీ, లేకుంటే అక్కడ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం కానీ అలా చేయడం వల్ల వాళ్ళ గవర్నమెంట్ అనేది ఆ కంపెనీలో స్టేక్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు నచ్చితే మాత్రం మీకు వీడియోలో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సీడింగ్ స్టేజ్. ఈ సీడింగ్ స్టేజ్లో ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఏంజల్ ఇన్వెస్టర్ ఉంటారో, ఇందులో ఏంజల్ ఇన్వెస్టర్ వస్తారు, ఇందులో యాక్సిలరేటర్స్ లేకుంటే ఇంక్యుబేటర్స్, ఇందులో కూడా ఏంజల్ ఇన్వెస్టర్ కూడా ఎంట్రీ అవుతారు. సీడింగ్ స్టేజ్లో ఏంటంటే, సీడింగ్ స్టేజ్లో ఇది మార్కెట్లో మంచిగా పేరు ఉంటుంది ఈ కంపెనీకి. ఆ సీడింగ్ స్టేజ్ అంటే పిఈ వస్తుంది, అంటే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్. పిఈ ఫర్మ్స్ అంటే ఏంటంటే, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఏంటంటే ఇది కంపెనీ వాల్యుయేషన్ ఇప్పుడు ఏమైందంటే 2 crore నుంచి 200 crore అయింది, 200 crore నుంచి 2000 crores. అంటే 2000 crores అంటే ఇందులో 10% ఎంత అంటే ఎంత 200 crore. 2000 10% అంటే 200 crore. అంటే 200 crore అనేది కంపెనీ అనేది ఆ ప్రమోటర్స్ కానీ ఆ ఫౌండర్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీలో అంత స్టేక్ అమ్ముతారు. అప్పుడు అమ్మినప్పుడు 200 crore వస్తుంది. ఆ 200 crore తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ చేయడానికి, అంటే కంపెనీలో ఇన్స్ట్రుమెంట్ కానీ, లేకుంటే ఎక్విప్మెంట్స్ కానీ, లేకుంటే మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కానీ క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసినప్పుడు అది సేల్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఆ సేల్స్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాఫిట్ చేసుకుంటూ పోతుంటే మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది కంపెనీకి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్లిప్కార్ట్ కానీ, బిగ్ బాస్కెట్. ఏంటంటే ఈ మంచి మార్కెట్లో మంచి పేరు ఉన్నప్పుడు ఏంటంటే ఆ సేల్స్ అంటే డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా మనం ఆ కంపెనీ వాల్యుయేషన్ ఎంత ఉండదు. సపోజ్ 100 రూపాయలు సంపాదిస్తుంటే 100 రూపాయలు సంపాదిస్తుంది ఆ కంపెనీ అనుకుంటే దానికి అట్లీస్ట్ ఒక 300 to 400 రూపీస్ అనేది దానికి వాల్యుయేషన్ ఉంటుంది. అంటే అది ఎంత సంపాదిస్తుంది దానికి ఒక 4 to 5 times అనేది వాల్యుయేషన్ ఉంటుంది. సపోజ్ ఇది 2000 crores వాల్యుయేషన్ అని మనం అనుకుంటే దీని యాక్చువల్ వాల్యుయేషన్ 500 400 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేది ఎక్స్పాన్షన్ స్టేజ్. ఈ ఎక్స్పాన్షన్ స్టేజ్ ఏంటంటే, ఎక్స్పాన్షన్ కూడా సేమ్, ఇందులో నుంచి 10% తీసుకుంటే ఇట్లా ఇందులో కూడా సేమ్, ఇందులో 900 crores ఉంటాయి. ఈ ఎక్స్పాన్షన్ స్టేజ్లో కూడా చాలా వరకు ఇందులో లాస్ట్ ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఇందులో ఏంటంటే పెన్షన్ ఫండ్స్ అంటే సపోజ్ ఎన్పిఎస్ కానీ, లేకుంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న ప్రైవేట్ పెన్షన్ ఫండ్స్ కానీ, లేకుంటే లోకల్ బాడీస్ కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే ఇలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ స్టేజ్ అవుతున్నప్పుడు మార్కెటింగ్ కూడా అవుతుంది. అంటే కొన్నిసార్లు చూడడానికి చాలా చిన్న కంపెనీ ఉంటుంది, కానీ మార్కెటింగ్లో అది స్పోర్ట్స్లో స్పాన్సర్షిప్ వేస్తుంది. సపోజ్ పేటిఎం ఐపీఓ రాకముందుకే అది క్రికెట్ కానీ, లేకుంటే మంచి గేమ్స్ కానీ అది స్పాన్సర్షిప్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఏంటంటే మార్కెట్లో మంచిగా బజ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ మార్కెట్ను ఆ బజ్లో అంటే మార్కెటింగ్ చేయడం వల్ల చాలా కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. ఈ అట్రాక్ట్ అవ్వడం వల్ల సేల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే సేల్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో ప్రాఫిట్ అనేది పాజిటివ్, నెగిటివ్ క్యాష్ ఫ్లో నుంచి పాజిటివ్ క్యాష్ ఫ్లో వస్తుంది. పాజిటివ్ క్యాష్ ఫ్లో నుంచి ప్రాఫిట్ అనేది పాజిటివ్ వస్తుంది. ఆ ప్రాఫిట్ రావడం వల్ల ఏంటంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ప్లస్ ఎంప్లాయీస్ కూడా చాలా వరకు ఏంటంటే స్టాక్ ఆప్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి స్టాక్ ఆప్షన్ ఇస్తారు. స్టాక్ ఆప్షన్ అంటే ఏంటంటే దాన్ని ఏమంటారు, ఈఎస్ఓపి స్కీమ్ అంటారు. ఈ ఈఎస్ఓపి స్కీమ్స్ ఏంటంటే ఎంప్లాయీ జాబ్ చేస్తుంటాడు, జాబ్ చేస్తున్నప్పుడు అతనికి క్యాష్ ఇవ్వాలి. క్యాష్ ఇవ్వడం వల్ల ఏంటంటే కంపెనీకి తన దగ్గర ఉన్న క్యాష్ అనేది అవుట్ ఫ్లో అవుతుంది. దానివల్ల కంపెనీకి ఏంటంటే ఏమైనా డెవలప్మెంట్ చేయాలి కానీ, లేకుంటే ఏమన్నా ఎక్స్పాండ్ చేయాలి లేకుంటే క్యాష్ క్రంచ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తుందంటే ఈఎస్ఓపి స్కీమ్ ద్వారా ఏంటంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ ఇందులో ఇష్యూ చేసిన ఈక్వలెంట్ అమౌంట్కి మనం కంపెనీలో బ్యాక్ తీసుకొని, అంటే సపోజ్ 1,00,000 రూపాయలు ఎంప్లాయీ జీతం అనుకుంటే ఒక 50,000 ఇచ్చి రిమైనింగ్ 50,000 రూపీస్ బదులుగా స్టాక్స్ ఇచ్చినాం అనుకో. కాబట్టి రిమైనింగ్ ఆ 50,000 రూపీస్ అనేది మన కంపెనీలో ఉంటాయి. ఆ కంపెనీలో 50,000 రూపీస్ అనేది మనం కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ స్టేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఆ రిమైనింగ్ ఆ 50,000 రూపీస్ అనే స్టాక్స్ అనేది మాత్రం అవి 3 years అనేది లాక్ అవుతుంది. ఈ లాక్ కావడం వల్ల అంటే
అందులో ఉన్న ఎంప్లాయీ మంచిగా ఆ కంపెనీ గ్రోత్ కోసం డెవలప్మెంట్ చేస్తాడు, ఎందుకంటే అందులో అతను కూడా ఓనర్షిప్ ఉంటుంది కాబట్టి. ఈ స్టేజ్లోనే, ఎక్స్పాన్షన్ స్టేజ్లోనే షేర్స్ అనేవి చాలా మంది దగ్గర ఉంటాయి. అంటే ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గర ఉంటుంది, వెంచర్ క్యాపిటల్ దగ్గర ఉంటుంది, యాక్సిలరీ దగ్గర ఉంటుంది, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ దగ్గర ఉంటుంది, పెన్షన్ ఫండ్స్ దగ్గర ఉంటుంది. ఇంకోటి ఇదే స్టేజ్లో ఏంటంటే అన్లిస్టెడ్ మార్కెట్లో కూడా ఈ షేర్లు అనేది ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ అన్లిస్టెడ్ మార్కెట్స్, ఈ స్టేజ్లో అన్లిస్టెడ్ మార్కెట్లో కూడా షేర్లు అనేది లిస్ట్ అవుతుంటాయి. అంటే అన్లిస్టెడ్ మార్కెట్ కూడా ట్రేడ్ అవుతుంటాయి. ఈ అన్లిస్టెడ్ మార్కెట్లో ట్రేడ్ అయినప్పుడు ఏంటంటే అన్లిస్టెడ్ మార్కెట్లో ట్రేడ్ అవడం అనేది అది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ప్లస్ ఆ కంపెనీకి ఉన్న న్యూస్ బట్టి డిమాండ్ సప్లై బట్టి దానికి ఆ షేర్ ప్రైస్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఒకవేళ మంచి కంపెనీ షేర్ మంచిగా ప్రాఫిట్ చేస్తుంటే కంపెనీ షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి, టాటా టెక్నాలజీ మంచి కంపెనీ, అదేంటంటే అన్లిస్టెడ్ మార్కెట్లో మంచిగా చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ఎస్సీ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ కంపెనీ బాగా అనుకో దానికి పనిష్మెంట్ ఉంటుంది. సపోజ్ ఫార్మసీ అనేది కొంచెం కష్టాల్లో పోయి అది దాని షేర్ ప్రైస్ 120 ఉన్నది వచ్చేసి ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఏంటంటే అన్లిస్టెడ్ మార్కెట్లో ఇలా చేసినప్పుడు ఇది ప్రాసెస్ అంతా అట్లీస్ట్ ఒక 10 to 15 years పడుతుంది ఫ్రెండ్స్. ఈ 10 to 15 years టైంలో అయినప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు చాలా వరకు ఏ కంపెనీలో పెట్టినా ఎందులో పెట్టినా వాళ్ళ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంది టు ఇంక్రీజ్ దే ప్రాఫిట్. అంటే వాళ్ళు ఏం చేయాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ₹1 దగ్గర కొని ఒక 15 years తర్వాత వాళ్ళు అట్లీస్ట్ ఒక ₹100 కానీ ₹200 కానీ అమ్మాలని వాళ్ళు ప్లాన్ అంటే అట్లీస్ట్ ఒక 10 to 15 times. అంటే ₹100 కొని 150 కానీ లేకుంటే ₹100 కొని 10 times అంటే ₹1000 కానీ అమ్మడానికి ట్రై చేస్తుంటారు, లేకుంటే 1500 కానీ. కాబట్టి ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ స్టేజ్లో ఎంట్రీ అయినా, ఏ స్టేజ్లో బూట్ స్ట్రాపింగ్ అయినా, ఏ స్టేజ్ ఫర్ సీడింగ్ అయినా, సీడింగ్ స్టేజ్లో ఎంట్రీ అయినా, ఏ స్టేజ్లో ఎంట్రీ అయినా ఫైనల్గా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది, ఇన్వెస్టర్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళు దాన్ని నుంచి ప్రాఫిట్ పొందాలి, వాళ్ళు మంచిగా ప్రాఫిట్ చేసుకోవాలి, మంచి జనరేట్ చేసుకోవాలి, కంపెనీ నుంచి ఎగ్జిట్ కావాలి. ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమైందంటే కంపెనీ వాల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఎగ్జిట్ స్టేజ్లో అట్లీస్ట్ లైక్ మళ్ళీ 1 lakh crore వరకు కూడా వెళ్తుంది. ఎప్పుడైతే ఇట్లా 9,000 crores ఉందో ఇప్పటి నుంచి ఎవరికైనా కంపెనీ పెద్ద న్యూస్ రాదు. ఇక్కడ ఒకసారి 9,000 crores వచ్చినప్పుడు అంటే ఇదేంటి $1 billion వాల్యుయేషన్, అంటే $1 billion వాల్యుయేషన్ వచ్చినట్టు. ఇప్పుడు మార్కెట్ చాలా బజ్లోకి వచ్చి ఇక్కడ నుంచి వాల్యుయేషన్ ఒకసారి స్పైక్ వెళ్తుంది. మార్కెట్లో సేల్స్ పెరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ దాని వాల్యుయేషన్ పెరుగుతుంటూ పోతుంది. అలా పెరుగుకుంటూ పోయినప్పుడు మార్కెట్లో బజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ ఉంటారు మార్కెట్లో, మంచి బుల్ మార్కెట్ ఉన్నప్పుడు అంటే ఇన్వెస్టర్స్ మన ఫౌండర్స్ దగ్గరికి వెళ్ళి, లేదంటే మేము కంపెనీ నుంచి ఎగ్జిట్ కావాలనుకున్నాము, మా కంపెనీ వాల్యుయేషన్ మేము వాల్యుయేషన్లో ఉన్నప్పుడు $1,000 crores ఉన్నప్పుడు మేము వచ్చినాము, ఈరోజు 1 lakh crore అయింది, అంటే చాలా ఎక్కువ హై వాల్యుయేషన్ వచ్చింది కాబట్టి మేము ఈ వాల్యుయేషన్లో ఎగ్జిట్ కావాలని అనుకుంటాం. ఎగ్జిట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ ప్రమోటర్స్ దగ్గర మనీ ఉంటే వాళ్ళు కొనగలరు. కానీ ఈ కంపెనీ అనేది మంచి చిన్న కంపెనీ కాబట్టి, స్టార్ట్అప్ నుంచి చిన్న కంపెనీ మంచి ప్రైవేట్ లిమిటెడ్ అయింది కాబట్టి వాళ్ళకు చాలా అవసరం వస్తాయి డబ్బులు. ఎందుకంటే ఆ కంపెనీ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వాళ్ళే ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళాలి, ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేయాలి, ఏదైనా ఐటమ్ కానీ సర్వీస్ కానీ చేయాలంటే. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఆ టైంలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడైతే మార్కెట్లో మంచి మూడ్ ఉంటుందో ఆ మూడ్ను చూసి ఐపీఓకి వెళ్దామని ప్లాన్ చేస్తారు. ఆ ఐపీఓకి వెళ్దామని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కంపెనీ యొక్క సేల్స్, ప్రాఫిట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్, అంటే వాళ్ళు ఎంత అసెట్లు ఉన్నాయంటే వాళ్ళు ఎంత ఆస్తులు కొన్నారు, అండ్ లయబిలిటీస్ అంటే వాళ్ళు బ్యాంకుల దగ్గర, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఒక పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ కానీ ఎన్ని తీసుకున్నారు, ఆ కంపెనీకి ఉన్న ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, మొత్తం డీటెయిల్గా అనాలిసిస్ చేసి సెబీకి సబ్మిట్ చేస్తారు. సెబీకి సబ్మిట్ చేసినప్పుడు ఆ సెబీ ఇన్ ప్రిన్సిపల్ ఒక 3 to 4 months టైం తీసుకొని ఆ కంపెనీ మంచిగా చెయ్యేసి, అంటే డాక్యుమెంట్స్ అన్ని, వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ అయినా అన్ని చెయ్యేసి అప్రూవల్ ఇస్తుంది. ఆ ఇచ్చిన డాక్యుమెంట్లు ఏమంటారంటే DRHP అంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్. అంటే ఇందులో మనం కంప్లీట్గా చేస్తారు ఎనాలిసిస్, అంటే కంప్లీట్ ఎనాలిసిస్ ఆఫ్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏంది, అది చేసేదానికి మార్కెట్ షేర్ ఎంత ఉంది, ఇందులో ట్యామ్ ఎంత, అంటే టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ఎంత. ట్యామ్ అంటే సపోజ్
సింపుల్గా ఏదైనా ట్యామ్ అండ్ టోటల్ డజన్ మార్కెట్ అంటే సపోజ్ నేను ఒక స్లిప్పర్స్ తయారు చేస్తున్నాను. స్లిప్పర్స్ ఎవరు స్లిప్పర్స్ ఎక్కువ వేసుకుంటారు, ఎట్లాంటి స్లిప్పర్స్ వేసుకుంటారు, ఇందులో ఎంతమంది వేసుకుంటారు, అట్లా ఏంటంటే మొత్తం టోటల్ అడ్రస్ మార్కెట్ మన ఇండియాలో ఎంతమంది వేసుకుంటారు, అట్లా ఏంటంటే ఎన్ని స్లిప్పర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎన్ని స్లిప్పర్స్ వేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇందులో మనం చేసే స్లిప్పర్స్ యొక్క షేర్ ఎంత, సపోజ్ 1%, 10%, దీన్ని బట్టి ఏంటంటే కంప్లీట్ అనాలిసిస్ చేస్తారు డిఆర్ఎస్పీలో. ఈ డిఆర్ఎస్పీని బట్టి మనం చెప్పవచ్చు అంటే ఈ కంపెనీ మంచి కంపెనీనా, లేకుంటే ఓన్లీ న్యూస్ కంపెనీనా, లేకుంటే వచ్చే ఈ సర్వీస్ అనేది మంచి సర్వీసా, లేకుంటే ఓన్లీ న్యూసేనా అని అనుకుంటారు అని మనకు చాలా వరకు తెలిసిపోతుంది. ఇందులో ఐపీఓ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ 10% స్టేక్ అమ్మారు, ఇక్కడ 10% స్టేక్ అమ్మారు, ఇక్కడ 10% స్టేక్ అమ్మారు. అంటే ప్రమోటర్ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, 70% స్టేక్ ఉంది. 30% ఏం దగ్గర ఉంది, ఇన్వెస్టర్ దగ్గర ఉంది. ఇన్వెస్టర్ దగ్గర ఒకసారి 30% స్టేక్ ఇన్వెస్టర్ దగ్గర ఉన్నప్పుడు అందులో కొంతమంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు అంత ఈజీగా అమ్మరు. సరే ఉండాలి, మేము ఉండాలనుకుంటారు. కానీ ఇందులో సపోజ్ 10-15% అమ్మాలనుకుంటారు. అమ్మాలనుకుంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే సెబీ అప్రూవ్ చేసిందో ఐపీఓకు అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాంకు కానీ లేకుంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇచ్చి మొత్తం కంపెనీ వాల్యుయేషన్ చేసి ఆ కంపెనీకి ఒక వాల్యుయేషన్ చెప్తారు. అంటే సపోజ్ 1 lakh కూడా 2 lakh కూడా ఎంతో కొంత అలా చేసినప్పుడు అది చేసి దాని తర్వాత ఎంత అమ్మాలనుకుంటారు. సపోజ్ ఇన్వెస్టర్స్ అమ్మాలనుకుంటారు అనుకో, సపోజ్ ఓన్లీ ఇన్వెస్టర్స్ అమ్మాలనుకో, దాన్ని ఏమంటారు అంటే ఆఫర్ ఫార్ సేల్ అంటారు. ఆఫర్ ఫార్ సేల్ అంటే ఇన్వెస్టర్స్ అమ్మినప్పుడు అంటే మొత్తం మనీ అనేది అవుట్ అయిపోతుంది. అంటే ఇందులో నుంచి ఏం కంపెనీకి ఏం రాదు, మనీ అవుట్ ఫ్రమ్ కంపెనీ. సపోజ్ ఇన్వెస్టర్స్ అమ్ముతున్నారు, ఇన్వెస్టర్స్తో పాటు ఇందులో 10% ప్రమోటర్స్ అమ్ముతారు. ప్రమోటర్స్ దీన్ని ఏమంటారు అంటే ఫ్రెష్ ఇష్యూ అంటారు. ఫ్రెష్ ఇష్యూ అంటే వీళ్ళు దేనికి అమ్ముతారంటే ఆఫర్ ఫర్ సేల్ అనేది ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు అమ్ముకొని ప్రాఫిట్ పొందాలని అనుకుంటారు. ఈ 10% ఎవరైతే ఫౌండర్స్ అమ్ముకుంటారో వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ ఇష్యూ. ఈ 10% ఎందుకు అమ్ముతారు అంటే వాళ్ళు కంపెనీ పర్పస్ అమ్ముతారు. దీన్ని ఏంటి అంటారంటే కార్పొరేట్ పర్పస్. ఈ కార్పొరేట్ పర్పస్కి ఎప్పుడైతే అమ్ముకుంటారో ఇది అనేది మంచి పరిణామం. అంటే ఇట్లా ఫ్రెష్ ఇష్యూ చేయడం వల్ల ఈ డబ్బులు అనేది కంపెనీకి వెళ్తుంది. లేకుంటే కార్పొరేట్ మ్యాటర్ పర్పస్ అంటే సపోజ్ మన కంపెనీకి ఏమైనా అప్పులు ఉంటే అప్పు తీసడం కానీ, లేకుంటే ఏమైనా శాలరీస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకుంటే ఎవరైనా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర షేర్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఒక 5-6 years చేసినప్పుడు వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఒక 2-3 వేల షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్ ఉన్నప్పుడు సపోజ్ ఇలా ఫ్రెష్ ఇష్యూ చేసినప్పుడు వీళ్ళు ఈ అమౌంట్ అనేది తీసుకొని వాళ్ళ దగ్గర షేర్లు కొంటారు ఎంప్లాయీస్ దగ్గర. లేకుంటే ఒక్కోసారి ఈ ఫ్రెష్ ఇష్యూ చేస్తారు, కొన్నిసార్లు అంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ కూడా చేస్తారు. ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటే వాళ్ళు కొన్ని రైట్స్ ఇష్యూ చేస్తారు వాళ్ళకంటే వాళ్ళకి ఫస్ట్ డివిడెండ్ ఇవ్వాలని అట్లా కొన్ని ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఐపీఓ స్టేజ్ అనేది ఎగ్జిట్ స్టేజ్. అంటే ఇన్వెస్టర్స్ లేకుంటే ప్రమోటర్స్ ఫౌండర్స్ కానీ ఇక్కడ కొంచెం స్టేక్ అనేది అమ్ముకుంటారు, సేల్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతవరకు మీకు ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. అంటే స్టార్ట్అప్ కంపెనీ నుంచి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఒక లిస్టెడ్ కంపెనీ అంటే ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ వరకు ఎట్లా అయిందని చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.